మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య తమ పని అని ప్రకటించింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. ఈ మేరకు గ్యాంగ్ సభ్యుడొకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నిందితులు బిష్నోయ్ గ్యాంగ్ తో సంబంధాలు అంగీకరించినట్లు తెలిసిందే. ఈ హత్యతో ముంబైలో తన ప్రాభవాన్ని చాటుకోవడమే గ్యాంగ్స్టర్ ఉద్దేశమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర మాజీ సీఎం బాబా సిద్దికి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. హత్య వెనుక బిష్నోయ్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా ఉండేందుకే చంపినట్లు తెలుస్తోంది. మర్డర్ జరగగానే హాస్పిటల్ కు వెళ్లి బాబా డెడ్ బాడీకి నివాళులర్పించారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ఇక ఈ కేసులో ఇప్పటికే 3 కిల్లర్లను గుర్తించారు పోలీసులు. బాబా సిద్దికి హత్య కోసం బంద్రా కుర్లాలో నెల రోజుల పాటు నిందితులు మకాం వేశారన్నారు పోలీసులు. ఒక్కో షూటర్ కోసం రోజుకు 50 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక సిద్దికి హత్య కేసులో ఇప్పటికే 2 నిందితులను అరెస్టు చేయగా మరొకరి కోసం 5 టీమ్స్తో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీ పోలీసులు సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక ప్రత్యేక టీం ఢిల్లీ నుంచి ముంబై చేరుకుంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య కేసును స్పీడప్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. సిద్దికిపై కాల్పులు జరిపిన 3లో 2ని అరెస్టు చేసిన కాప్స్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 3లో నిందితులను విచారిస్తున్నారు డీసీపీ విశాల్ ఠాకూర్. 3 నెలలుగా సిద్దికి కదలికలపై నిఘా పెట్టినట్లు తేల్చారు. నిందితుల్లో గుర్మేల్ సింగ్ హర్యానాకు చెందిన వారిగా గుర్తించారు. ఇక ధరంరాజ్ కశ్యప్ యూపీ వాడని తేల్చారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇక పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు సిద్దికి మర్డర్ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించింది ఢిల్లీ పోలీస్ విభాగం. బాబా సిద్దికి హత్య వెనుక ఎవరున్నారో 2-3 రోజుల్లో తేలిపోతుందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఇప్పటికే 2 నిందితుల్ని అరెస్టు చేశామని, ఇంట్రాగేషన్లో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఇక ఇవాళ రాత్రి 8:30 ముంబై లైన్లోని బడా కబ్రస్థాన్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాయని, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. कल जो घटना हुई बम्बई में, वो हमें तो बिल्कुल विश्वास नहीं हो रहा है कि ये घटना हुई है। लेकिन हमारा एक नेता बाबा सिद्दीकी, ये बहुत सालों से पॉलिटिक्स में काम कर रहे हैं। यहाँ बम्बई में उन्होंने कॉरपोरेटर के नाते भी शुरू में काम किया 10 साल, और उसके बाद कांग्रेस के एक एमएलए के नाते भी उन्होंने 99, 2004, 2009 ऐसे 3 टर्म वो चुनाव जीत के आए। बहुत अच्छा असेंबली में भी उनका काम था, मैंने खुद देखा। मिनिस्ट्री में भी वो थे, मिनिस्ट्री में भी उनका काम बहुत अच्छा होता था। जो भी उनका डिपार्टमेंट है, उनके डिपार्टमेंट का पूरा स्टडी करके लोगों को कैसी मदद हो सके इसके बारे में वो ज़्यादा ध्यान देते थे। और कल जो घटना हुई है, वो घटना आज तक हमें विश्वास नहीं हो रहा है कि ऐसा कुछ हुआ है। लेकिन पुलिस डिपार्टमेंट ने तुरंत उसके बारे में जानकारी शुरू की है। 2 लोगों को उनके हाथ में लगे हैं, 2 लोग, और भी कुछ लोग हैं। उनको ढूंढने के लिए, उनको लाने के लिए 5 टीम पुलिस डिपार्टमेंट ने लगवाई है और अलग अलग स्टेट में उनको भेजा है। सीएम साहब भी इसके ऊपर उनका ध्यान दे रहे हैं, खुद होम मिनिस्टर भी दे रहे हैं, और मेरा भी है, हमारे बाकी साथियों का भी है।
और जल्द से जल्द पता चलेगा कि एग्जैक्ट ये सब करने का कारण क्या है, किसने ये सब सुपारी दी, किसने ये सब किया। इसके बारे में तुरंत नहीं, लेकिन 1-2 दिन में ही पता चलेगा, ऐसा मुझे विश्वास है। బాబా సిద్దికీ హత్యకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలన్నారు మహారాష్ట్ర అసెంబ్లీ కాంగ్రెస్ పక్షనేత విజయ్ వాడెట్టివార్. అధికార పార్టీ నేతను బహిరంగంగా కాల్చి చంపితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముంబై మళ్లీ క్రైమ్ హబ్గా మారుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయని తెలిపారు విజయ్. మహారాష్ట్ర, యూపీ, బీహార్ దిశలో వెళ్తుందా అని ప్రశ్నించారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ కాంగ్రెస్ పక్షనేత విజయ్. आपने काम किया, हमारे अच्छे दोस्त के रूप में हमने उनको हमारी पहचान। कल जो हुआ वो बहुत ही दुखद हुआ है, और आज तो 2 उसके पीछे में जिन्होंने फायर किया था, गोली चलाई थी, उनको पकड़ा गया है। पुलिस इन्वेस्टिगेशन कर रही है, पर हमारा कहना यही है कि आज मुंबई में खुलेआम पब्लिक प्लेस पर जहाँ क्राउड है वहाँ पे भी आकर गैंगस्टर हो, ये ऐसे क्रिमिनल्स आके गोलियां चला रहे। इसके पहले की भाईकला की घटना आपको सबको पता है कि क्या दर्शाती है, जिस तरह से भाईकला में मर्डर हुआ था। तो क्या मुंबई में कानून की धज्जियां उड़ चुकी है? मुंबई में कानून नाम की चीज बची नहीं है। अगर एक रूलिंग पार्टी के राजनेता के ऊपर इस तरह मुंबई में गोली चलाई जाती है, उनको मारा जाता है, तो ये इसका मतलब यही है कि आम आदमी की सुरक्षा का बड़ा सवाल अभी महाराष्ट्र में निर्माण हुआ है। एक मुंबई शांत मुंबई करके हम लोग मुंबई को देख रहे थे, अभी मुंबई फिर से क्राइम हब और गुंडों का राज फिर से मुंबई में आ रहा क्या? यही सवाल अभी उठ रहा है। क्या मुंबई और महाराष्ट्र यूपी और बिहार की तरफ जा रहा है, या उसी रास्ते पर चल रहा है, लेके जाने का काम हो रहा है? ये डर हमें सताने लगा। इसकी जिम्मेदारी लेनी चाहिए और उन्होंने इस्तीफा देना चाहिए। अभी 4 दिन के बाद में तो कोड ऑफ कंडक्ट लगेगा, हम उसको मांगकर हमारी जुबान का सवाल आता है। మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్యపై స్పందించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. దుండగుల చేతిలో సిద్దికీ హత్యకు గురవడం విచారకరమని ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా కొలాప్స్ అయిందన్నారు. దీనికి మహారాష్ట్ర సర్కార్ బాధ్యత వహించాలన్నారు రాహుల్ గాంధీ. నిన్న బాంద్రాలోని నిర్మల్ నగర్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో మాజీ మంత్రి బాబా సిద్దికీ మరణించారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్యతో దేశం మొత్తం భయపడుతోందన్నారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్యాంగ్స్టర్ పాలన తీసుకురావాలనుకునే వారికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. సిద్దికీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ కేసులో అసలు సూత్రధారుల్ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య ఘటన చాలా బాధాకరమైన విషయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు. హత్య వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బాంద్రా ప్రాంతంలో హత్యలు జరుగుతుంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు తేజస్వి యాదవ్. देखिए, काफ़ी दुखद घटना है। कल हम लोगों को जानकारी मिली इसकी कि उनकी हत्या कर दी गई है। इस दुख के घड़ी में उनके परिवार और परिजनों से हम लोगों की पूरी संवेदना है और दुख के घड़ी में उनके साथ खड़े हैं। चाहेंगे कि और भी एक आध जो अपराधी बचे हैं या इसका जो मास्टरमाइंड है वो जल्द से जल्द जो है पकड़ा जाए। और लेकिन आश्चर्य करने वाली बात है कि बॉम्बे जैसे इतने बड़े शहर में बांद्रा जैसे इलाकों में अगर हत्या हो रही है तो ये चिंताजनक है। इसमें राज्य सरकारों को कम से कम लॉ एंड ऑर्डर की स्थिति जो है वो देखनी चाहिए। और बाबा सिद्दीकी तो जिस जिले से हम आते हैं गोपालगंज, वो भी वहीं से आते हैं, वो भी बिहार के रहने वाले।
ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య ఘటన చాలా బాధాకరమన్నారు ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇది రాజకీయ పార్టీల పూర్తి చిత్తశుద్ధి లోపాన్ని చూపిస్తుందన్నారు. మహారాష్ట్రలో సామాన్య ప్రజలకు భద్రత కరువైందన్నారు. ఇది పూర్తిగా అక్కడి ప్రభుత్వ వైఫల్యమన్నారు ఓవైసీ. ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు ఓవైసీ. है कि महाराष्ट्र और बिलखुसूस मुंबई में जो भारत का फाइनेंशियल कैपिटल है वहाँ पर एक जंगल राज चल रहा है और बड़े अफसोस के साथ ये बात कहना पड़ता है कि मुंबई की पुलिस जो अपने प्रोफेशनलिज्म के लिए पूरे भारत में मशहूर है वहाँ पर इस तरह की हत्याएं हो रही हैं। तो इससे एक बात मालूम होती है कि वहाँ की शिंदे और फडणवीस की सरकार के पास कोई पॉलिटिकल विल नहीं है। वो पुलिस को बंद करके रखे हैं, उनको काम करना नहीं दे रहे। और तीसरा ये है कि उनको सिर्फ इलेक्शन की फ़िक्र है। महाराष्ट्र और मुंबई में जो आम जनता है उनकी सेफ्टी का उनको ना कोई पासो लिहाज है, ना उसका कोई प्रोग्राम है उनके पास। और एक 3 मरतबा के मिले और जो ख़ुद उनकी पार्टी के अलायंस में है, आप उसकी हत्या कर दी जाती है, जिस्म में 3-3 गोलियां मारी जाती हैं। तो ये बड़ा ही दर्दनाक, अफसोसनाक और शिंदे और बीजेपी सरकार की सरासर नाकामी है ये। और इससे एक पैगाम मिलता है कि वहाँ पर कोई भी सुरक्षित नहीं है। आप ये दूसरी हत्या हो गई है उनके अलायंस के पार्टनर की, जब आप अपने ही गुट के लोगों को नहीं बचा पा रहे हैं। और मालूम भी हो रहा है कि मरहूम एक्स MLA साहब ने, बाबा सिद्दीकी साहब ने लिखकर भी दिया था कि उनको थ्रेट है, तो उसके बावजूद भी उनको कोई सिक्योरिटी नहीं प्रोवाइड करे। तो ये कंप्लीट पॉलिटिकल फेलियर है, लॉ एंड ऑर्डर का फेलियर है और ये बहुत बड़ी कॉन्स्पिरेसी है। और मुझे नहीं लगता कि वहाँ की मौजूदा सरकार इस कॉन्स्पिरेसी को अनरेवल करना चाहिए।